ఏమైందండి? త్వరలోనే మీరు చాలా 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 పైకి వస్తారని. సార్, ఇది నా ఫస్ట్ పిక్చర్, నా ఫస్ట్ షాట్. అది మీతో. ఐఎమ్ సో హ్యాపీ. వెరీ గ్లాడ్ సార్, వెరీ థ్యాంక్ యూ. పోతే ఇది మీ ఫస్ట్ ఇంట్రడక్షన్ పిక్చర్ అంటే మారువేషం. ఏం సార్ అంటే తాగి ఇక్కడికి వచ్చినట్టుగా వచ్చారు, వచ్చిన తర్వాత చెప్తున్నారు డైలాగ్. మంచికి ఏ నా కొడుకు అడ్డం పడతాడో ఆడిని నరికి పోగులు పెడతాను. ఓకే సార్, తాగిన ఎఫెక్ట్ బాగుంది. తాగిన ఎఫెక్ట్. ఓకే, ఒకసారి చెప్పండి. మంచికి ఏ నా కొడుకు అడ్డం పడతాడో మంచి సెన్సార్ కూడా వస్తుంది కదండి. రైట్ రైట్. మంచి పనులు చేయడానికి ఏ నా కొడుకు అడ్డం పడతాడో ఆయన నరికి పోగులు పెడతానంటే. వెరీ గుడ్ సార్. ఓకే, అది బ్యాక్ లో ఉండి టర్న్ చేస్తే జూమ్ బ్యాక్ చేస్తాను. పుట్టగాల్సిన చెప్పింది కదా. ఓకే ఓకే. తర్వాత మీరు కూడా వెనకాల నిలబడాలి. మీరు కూడా రండి. చెక్ చేద్దామండి. రెడీ. ఓకే రెడీ. సైలెన్స్. రెడీ. కన్నా రెడీ. క్లాపింగ్. 12/1 టేక్ 1 యాక్షన్. మంచి పనులు చేయడానికి ఏ నా కొడుకు అడ్డం పడతాడో ఆడిని నరికి పొగలు పెట్టచ్చనంట. ఓకే సార్. ఓకే. సో నైస్ ఆఫ్ యూ సార్. ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాచులేషన్. 23వ తేదీ పిక్చర్ విడుదల. ఆ విడుదల కోసం మేమంతా బయలుదేరి వస్తున్నాం. రాగానే మొట్టమొదటి మిమ్మల్నే కలుస్తాను. ఎవరి కోసం సార్ ఎదురు చూస్తున్నారు? ఏం లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు వస్తానన్నారు. వచ్చారో లేదు తిరిగి. బాబు, షో స్టార్ట్ అయ్యే టైం అవుతుంది. వచ్చిండారు బహుశా. శ్రీనివాస్ కారేది? నాకోసం ఎవరైనా వచ్చారా? వచ్చారమ్మా, మిమ్మల్ని సంగం థియేటర్కి రమ్మన్నారు. సులక్షణ, ఏంటండి? ఏమైందండి? ఏమండి, సినిమా చాలా బాగుందట కదండి. 100 days ఆడుతుందట కదండి. నాకు తెలుసండి, మీ ఫస్ట్ పిక్చరే చాలా చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు తెలుసండి. త్వరలోనే మీరు చాలా 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 పైకి వస్తారని నాకు తెలుసండి.
ఆమె జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేను, జ్ఞాపకం చేసుకుని తట్టుకోలేను. అందుకే ఎవరా ప్రసక్తి తెచ్చినా దాటేస్తూ ఉంటాను. ఏమిటమ్మా ఇది? క్షమించండి. ప్రేమకు ఇంత విలువిచ్చే వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఐఎమ్ సారీ, మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించండి. ఏమండి, పాలండి. అయ్యో, పాలెక్కడ పోయమంటారండి? పాలెక్కడి? మావే. ఆవు పాల, గేదె పాల? ఎద్దు పాలు. అమ్మో, తెలివైన దానివి. అవును, ఈ ఊళ్ళో అందరికీ నీ పాలే పోతావా? ఎరా రాస్కెల్, వేషాలు వేస్తున్నావంట్రా? అయితే ఈ ఊళ్ళో పాలన్నీ నీ పాలేనా? తట్టివ్వండి. నీ పేరేంటి? నమస్కారం అండి. ఏంటి నేను పిలుస్తుంటే ఇక్కడికి వచ్చి నమస్కారం చేస్తున్నావు? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేనంటే అసహ్యం. ఏ అలా చెప్పమన్నాడా? నువ్వు తాగుబోతువి, తిరుగుబోతువి, కూని కోరివి. చిచి, ఆయన సినిమాలో ఏం బావా? నాకు తెలుసులే. ఏమండి, మా ఊరు మీ సినిమా ఏదొచ్చినా చూస్తానండి. మరి నావి చూడవా? ఇదిగో నేనుండే ప్రతి సినిమాలో అతను ఉంటాడు, అతనుండే ప్రతి సినిమాలో నేనుంటాను. అప్పుడేం చేస్తావు? ఏం బావా, ఇప్పుడు చెప్పు, నీకెక్కువ ఫాలోయింగ్ ఉందా, నాకెక్కువ ఫాలోయింగ్ ఉందా? పిచ్చివాడ, అసలు విలన్లే లేకపోతే హీరోలకి ఇంత మంచి పేరు ఎక్కడి నుంచి వస్తుంది? మేము వెధవ పనులు చేస్తేనే కదా మీకు అంత మంచి పేరు వచ్చేది. సపోజ్ ఒక అమ్మాయిని తీసుకెళ్తున్నప్పుడే కదా మీరు వచ్చి కాపాడేది. సపోజ్ ఒక అమ్మాయిని గడ్డి మోపు దగ్గర తీసుకెళ్లి మానభంగం చేస్తున్నప్పుడే కదా మీరు వచ్చి రక్షించేది. సపోజ్ ఒక అమ్మాయి పీటల మీద పెళ్లి ఆప్ చేసినప్పుడే కదా మీరు వచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేసేది. సపోజ్ హీరో తల్లినో, అక్కనో, చెల్లినో, బావమర్దినో, అన్ననో, తమ్మునో, బావమర్దినో ఎవరినో రెండు చెట్టు కట్టి బంధించి చేతుల్లో పెడుతుంటే మీరు వచ్చి దూకి మా మీద పడి ఫైట్ చేసి మాకు బలం ఉన్నా మీ చేత ఓడిపోయి జనం చేత మీకు చప్పట్లు కొట్టించి అదే జనం చేత మేము అనిపించుకోవడం. అసలు రావణుడే లేకపోతే రాముడు ఎక్కడున్నాడు? రామాయణం ఎక్కడుంది? అసలు విలన్లే లేకపోతే మీ హీరోలంతా ఎక్కడున్నారు? అదరగొట్టావు గురు, మన విలన్స్ పేరు నిలబెట్టావు. థ్యాంక్ యూ. ఏమండి, మిమ్మల్ని ఏదో సినిమాలో చూశానండి. అరం తెలుగు మాట్లాడారు. అమ్మవాడు అని. అమ్మవాడు నేనుదా, నా వల్లదా ఆ పటం నిండా జాస్తిగా పోయింది. నేను ఏ పటంలో 60 తెలుగు మాంతలాడితే ఆ పటం నిండా జాస్తిగా బాగా పోను. ఏమప్పా నా లేడీస్ ఫ్రెండ్స్ తో మాట్లాడితే డబ్బులు కస పొడిస్తావు, ఏమి మడిసి? ఏమిటి నువ్వు ఏ సినిమాలో 60 తెలుగు మాట్లాడితే ఆ సినిమా నిండా బాగా పోద్దా? బుద్ధి లేదు నీకు? ఎన్నిసార్లు చెప్పాను కానీ ఇక భాష మాట్లాడొద్దని? చివరికి జనం నువ్వు ఆ భాష మాట్లాడితే తెరలు చించేసే వరకు నువ్వు మాట్లాడడం మానవన్నమాట. ఇంకోసార్లు మాట్లాడు. ఈ అమ్మాయి ఎక్కడికి వచ్చిందేంటి? మనకు పాలు పోసే అమ్మాయి సార్. ఇటు తిరిగమ్మా, డైరెక్ట్ ఇటు తిరుగు. డైరెక్ట్ గారు నమస్కారం. నమస్కారం అండి. కొంచెం ఇటు తిరుగు. బాగుంది, చాలా బాగుంది సార్. అవునా? ఈ అమ్మాయి ఫోటోలు దించే. తెలుగు వన్